మే 3 నా లైఫ్ లో ఇంపార్టెంట్ డే అని నేను చెప్తున్నాను. కెన్ ఎనీవన్ గెస్ ఏమై ఉండొచ్చు? మే 3 నా లైఫ్ లో ఒక మర్చిపోలేని రోజు అని నేను చెప్తున్నాను. ఎనీవన్ గెస్? మీ అందరికి గుర్తున్నదిలే, నాకే గుర్తుంటుంది ఎందుకంటే అది నాకే ఇంపార్టెంట్ కాబట్టి. సో ఏంటయ్యా బాబు? ఐ ఆపరేషన్. ఆ చెప్పండి. మీకు ఐ ఆపరేషన్ జరిగింది. ఐ ఆపరేషన్. ఎందుకు నిన్న ఏషియన్ ట్రైనింగ్ చెప్పారా? Yes. రైట్. సో రియల్ గా నా జీవితంలో ఒక అది మర్చిపోలేని రోజు అనమాట. కళ్ళకి ఆపరేషన్ జరిగింది నాకు, లేజర్ ట్రీట్మెంట్. లాస్ట్ ఇయర్ ఇదే రోజున జరిగింది నాకు. లాస్ట్ ఇయర్ ఈ రోజు కన్నా ముందు నా కళ్ళకి సైట్ ఉండేది. నేను అప్పుడు ఎలా ఉన్నానో మీకు కొంతమంది తెలియదు కదా, కొత్త వాళ్ళకి. ఒకసారి చూపిస్తున్నా చూడండి ఆ టైం ఎలా ఉన్నానో. ఒకసారి 1 year బ్యాక్ కళ్ళకి సైట్ తో ఎలా ఉండేవాడిని ఏంటి అనేది మీకు చూపిస్తున్నా చూడండి. ఇలానే జూమ్ జరిగింది. జూమ్ లో కూడా అది చూడండి. నా 30 సంవత్సరాల కళ ఈ రోజే 3/5/2024 నెరవేరబోతుంది. నా కళ్ళ సమస్యకు లేజర్ ట్రీట్మెంట్ జరగబోతుంది అని నేను జూమ్ లో ఇదే మాదిరిగా ఇప్పుడు మీకు ఇప్పుడైతే ఇవాళ జూమ్ జరిగింది కదా. Now, if as a business owner you're stuck in this trap and you're serious about breaking through this trap and build చూడండి, నేను జూమ్ లో కూడా పెట్టా. నా 30 సంవత్సరాల కళ ఈ రోజే 3/5/2024 నెరవేరబోతుంది. నా కళ్ళ సమస్యకు లేజర్ ద్వారా సర్జరీ జరగబోతుంది. అంటే నేను లేజర్ ట్రీట్మెంట్ కి వెళ్ళబోయే ముందు జూమ్ లో మాట్లాడిన మాటలు అనమాట. ఒకసారి చూద్దాం నాడు నేడు. 1 year బ్యాక్ నేనేం మాట్లాడాను, ఇప్పుడు ఏం జరిగిందో కూడా చూద్దాం. ఒకసారి చూద్దాం ఆ రోజు మాటలు. అందరికీ నమస్కారం. సో నా పేరు గానే చిన్నారావు. టుడే ఇస్ ద గ్రేట్ డే. సో ఈ రోజు మీ అందరికి ఒక రియల్ ప్రూఫ్ మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. నేను రెడీ అయిపోయాను. సో ఆ రోజు నాకు సైట్ ఉండేది. సో నేను జూమ్ లో అలా మాట్లాడుతుండేవాడిని. నా కళ్ళకి ప్రాబ్లం ఉండేది కదా. సో గ్యారా చిన్నారావు నా పేరు అనమాట. సో చూడండి, అంతకుముందు నేను 14 సంవత్సరాల పాటు లెక్చరర్ గా, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, అసోసియేట్ ప్రొఫెసర్ గా ఎన్నో రకాల ఫీల్డ్ లో చేస్తూ కర్రీ పాయింట్ అని, హోటల్ అని, నూడిల్స్ అని అని ఎన్నో చేశాను సార్. ఒక్క పని కాదు, చాలా రకాల పనులు చేస్తూ ఎన్ని పనులు చేసినప్పుడు సక్సెస్ రాకపోవడం వల్ల సో అనుకోకుండా సేఫ్ షాప్ అనే కోసం అన్నోన్ పర్సన్ ద్వారా నాకు రావటం, అన్నోన్ పర్సన్ ద్వారా ఈ అవకాశం తీసుకోవటం. ఈ రోజు సేఫ్ షాప్ ద్వారా కేవలం 4 సంవత్సరాల్లోనే ఏ స్థాయిలో ఉన్నానో మీకు చూపిస్తున్నాను చూడండి. సో నేను జాయినింగ్ డేటు 19/8/2019 జాయిన్ అయ్యాను. అందరు కనిపిస్తుంది అనుకుంటున్నాను. కనిపిస్తుందా సుబ్బారావు సార్? 19/2019 జాయిన్ అయ్యా. ఈ రోజు ఏ పొజిషన్ లో ఉన్నాను సార్? నేను ఏ పొజిషన్ లో ఉన్నాను? సో ఇది లాస్ట్ ఇయర్ ఇదే తారీఖున 1 year బ్యాక్ మాటలు జూమ్ లో. ఓపల్. ఓపల్ పొజిషన్ లో ఏ పొజిషన్ లో ఉన్నాను? నాకు అనిపిస్తుంది. ఓపల్ ర్యాంక్ 10 కూడా తీసుకోబోతున్నాను. ర్యాంక్ 10 ఇన్కమ్ కూడా అప్పుడు ర్యాంక్ 9 అయ్యాను. ర్యాంక్ 10 అప్పుడు కాలేదు నాకు. ర్యాంక్ 9 ర్యాంకులకి లెవెల్కి తేడా ఉంది నాకు. ముందు మాకు లెవెల్స్ వచ్చినాయి, తర్వాత ర్యాంకులు వచ్చినాయి. లెవెల్కి ర్యాంక్ నాకు 1100 డిగ్రీలు తేడా ఉంది. 1100 డిగ్రీస్ తేడా ఉంది. ముందు లెవెల్ అయిపోయింది, తర్వాత ర్యాంకులు వస్తాయి నాకు. అర్థమవుతుందా? 1100 డిగ్రీస్ ఉంటాయి నాకు ముందుగా. రాబోతుంది ఒక 5-6 lakhs రాబోతుంది అది కూడా. సో ర్యాంక్ 10 ఇన్కమ్ 5-6 lakhs రాబోతుంది అని చెప్పాను. ఎంత వచ్చింది ర్యాంక్ 10 ఇన్కమ్ చెప్పాలి? ర్యాంక్ 10 ఇన్కమ్ అప్పుడు 5-6 lakhs రాబోతున్నాయి అని చెప్పాను కదా. ఎంత వచ్చింది? 5,18,000 మాత్రం. మిగతా వాళ్ళు చెప్పాలి. ఎన్ని లక్షలు వచ్చినాయి నాకు? 5,18,000. అంటే అప్పుడు నేను ర్యాంక్ 10 ఇన్కమ్ తీసుకోలేదు, తీసుకోకుండా చెప్పాను. వాస్తవానికి నాకు 5-6 lakhs రాబోతున్నాయి అని చెప్పాను. వేసాను. ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ. సో అప్పుడు నేను ర్యాంక్ 9 అయ్యాను. ర్యాంక్ 10 కి దగ్గరలో ఉంటే చెప్పాను ర్యాంక్ 10 కి 5-6 lakhs రాబోతున్నాయి. సేమ్ ఇప్పుడు ర్యాంక్ 11 కి దగ్గరలో ఉన్నా. సో ఇప్పుడు నాకు 8,33,000 కన్ఫర్మ్ గా వస్తాయి. ఇంకా ఎక్స్ట్రా వీక్లీ ఇన్కమ్ కూడా కలిపి 10 lakhs వస్తాయని చెప్తున్నాను. ఎంత ఎంత వస్తాయని చెప్తున్నాను? 10 లక్షలు. 10 లక్షల రూపాయలు నేను ర్యాంక్ 11 ఇన్కమ్ తీసుకోబోతున్నాను. ఎస్ ఆర్ నో? ఇది నిజమా కాదనేది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్లే చేద్దాం. ఇయర్ బై ఇయర్. అంటే పోయిన సంవత్సరం కన్నా ఈ ఇయర్ ఏజ్ పెరిగినట్టు అనిపిస్తుందా, తగ్గినట్టు అనిపిస్తుంది నాకు? తగ్గినట్టు అన్నమాట.
లాస్ట్ వీడియోలో ఎల్లో టీ షర్ట్ తో ఉన్నాను, కళ్ళజోడు పెట్టుకొని ఉన్నాను. ఈ రోజు రెడ్ టీ షర్ట్ తో వైట్ జర్కిన్ తో ఉన్నాను. ఏజ్ పెరిగిందా తగ్గిందా 1 year లో నాకు? తగ్గిన మౌలి. ఏజ్ తగ్గినట్టు అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ 2 వీడియోలతో పాటు నెక్స్ట్ ఇంకొక ఇయర్ కూడా మళ్ళీ యాడ్ చేద్దాం. 2026కి మళ్ళీ ఏ లెవెల్లో ఉన్నాను, ఎంత ఇన్కమ్ తీసుకున్నాను కూడా మళ్ళీ మీకు ప్రూఫ్ చూపిస్తాను అప్పుడు. ఎస్ఆర్ను చూద్దాం ఇంకేం మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు చూడొచ్చు, ఓపెన్ అయిపోయింది కదా. ఇన్కమ్ ఎంత తీసుకున్నాను అనేది కూడా మీకు నేను లైవ్ ప్రూఫ్ లో చూపిస్తాను. ఇన్కమ్ కోసం కూడా నేను డైరెక్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ ఫైలింగ్ ఓపెన్ చేస్తున్నాను. అది ఇది మీ అందరికి తెలిసిందే. నేను ఆల్రెడీ నా ఇన్కమ్ ఎంత వచ్చింది ఏంటి కదా అనేది ప్రతి సంవత్సరం చూపిస్తూనే ఉంటాను. ఎస్ఆర్ను చూపిస్తున్నా లేదా? క్లియర్ ఎస్ మౌలి. చూపిస్తున్నా లేదా? సో దానికోసం Yes, Modi, చూపిస్తున్నా. నేను ఇక మళ్ళీ ఈ వీడియో చూపించాల్సిన అవసరం లేదు. నేను అనుకోవడం అయితే ఆల్రెడీ నా ఇన్కమ్ ప్రూఫ్ ప్రతి ఇయర్ నేను మీకు A to Z విత్ పంపించాను. దాన్ని జిరాక్స్ ప్రింట్అవుట్ కూడా తీసుకోమని కూడా చెప్పాను. క్లియర్ చేశారా లేదా? సో నెక్స్ట్ అలానే ఇదే తారీఖున నా కళ్ళకి సర్జరీ జరగబోతుంది అనగా నేను హాస్పిటల్లో ఉండి లైవ్ పెట్టాను, ఫేస్బుక్ లైవ్. సో ఇదిగోండి నా కళ్ళకి సర్జరీ జరగబోతుంది, నేను మరికొద్ది నిమిషాల్లో నేను వెళ్తున్నాను అని చెప్పేసి అవి కూడా చెప్పాను అనమాట. ఎందుకంటే నేను ఫ్యూచర్ లో నేను జూమ్ లో చూపిస్తానని నాకు తెలుసు. ఇదిగోండి ఆ వీడియో హాస్పిటల్లో ఉండగా కనిపిస్తుందా? నెక్స్ట్ మీకు మా యొక్క హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే ఇస్ అ గ్రేట్ డే. సో ఈరోజు స్పెక్స్తో మీకు మా యొక్క మాటలు వినిపించాలనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ మేబీ ఒక 1 month తర్వాత ఈ స్పెక్స్తో పని ఉండదు అనమాట. దానికి ఎందుకు పని ఉండదంటే కళ్ళకి లాసిక్ ట్రీట్మెంట్ అంటే లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కంటికి పైన ఏదైతే మస్క రావడానికి ఇప్పుడు పొర ఉండదో ఆ పొరని మిస్ అయిందా? ఎస్ మౌలి. 60,000 అట్లా కాస్ట్ అవుతుంది. ఈ స్పెక్స్తో పని ఉండదు అనమాట. దానికి మీకు మా యొక్క మాటలు వినిపించాలనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ మేబీ ఒక 1 month తర్వాత ఈ స్పెక్స్తో పని ఉండదు అనమాట. దానికి ఎందుకు పని ఉండదంటే కళ్ళకి లాసిక్ ట్రీట్మెంట్ అంటే లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కంటికి పైన ఏదైతే మస్క రావడానికి ఇప్పుడు పొర ఉండదో ఆ పొరని తీసేపించుకోవడం శంకర్ కంటి హాస్పిటల్. సో సుమారు ఒక 60,000 అట్లా కాస్ట్ అవుతుంది. సో చూపిస్తున్నాను. నాది ఐడి కూడా మీకు ఇందాక పెట్టాను స్టేటస్లో, మళ్ళీ చూపిస్తున్నాను. చూడొచ్చు, చిన్నారావు గేరా శంకర్ ఐ హాస్పిటల్. సో ఈరోజు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ లాసిక్ ఫస్ట్ది నాకు జరగబోతుంది. మేడం చిన్నారావు నేనే మేడం. ఓకే ఫ్రెండ్స్, డాక్టర్ వస్తున్నారు, లోపలికి వెళ్ళాము. మీ అందరికి నార్మల్ కనిపించింది, బట్ అది నాకు పెద్ద అచీవ్మెంట్. మీ అందరు కళ్ళు బాగా కనిపించే వాళ్ళకి మీకు ఏముందండి ప్రాబ్లం? మాకంటే కళ్ళు కనిపించే కదా సైట్ ఉండేది కదా, అందుకని మాకు అది ఒక పెద్ద అచీవ్మెంట్ ఆ టైంలో. ఓకే, చాలా పెద్ద. డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. సో టైం ఇచ్చారన్నమాట, 2 o'clock సర్జరీ. ఓకే, సో బ్యాండ్ ఏదో కట్టేశారు. రాశారు జి చిన్నారావు అనే విఎంఆర్ డాక్టర్ పేరు రిపోర్ట్ చేశారు. క్లియర్. సేఫ్ షాప్లోనే కాదు, బ్యాండ్ లైట్ ఇది కూడా బ్యాండ్ వేస్తున్నాం అనమాట. రియల్గా ఈరోజు చాలా వండర్ఫుల్ డేగా ఉండబోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజు కోసం గతంలో ఎన్నో రోజుల నుంచి నేను ట్రై చేశాను, చాలా అటెంప్ట్లు చేశాను. ఇలా ఆపరేషన్ సర్జరీ చేయించుకోవాలి, ఇలా నా ఒరిజినల్గా కళ్ళతో అందరినీ చూడాలి అంటే కొంచెం ఇట్లా చూస్తుంటే ఇప్పుడు ఇట్లా మస్తు ఉందన్నమాట. సో అందుకని నేను ఈ స్పెక్స్ అనేది ఇది ఎట్లా వచ్చిందంటే అసలు నాకు ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ మస్క్ అనేది నాకు చిన్నప్పుడు తెలియలే. నేను చిన్నప్పటి నుంచి రోడ్డు మీద టీచర్లు రాస్తూ ఉంటే కొంచెం కనిపించినట్టుగా ఉంటూ ఉండేది. సో
నాకేం తెలిసేది కాదు, అది మస్కానా విషయం తెలిసేది కాదు. ముందు వరుసలో కూర్చున్నవాడు చిన్నప్పటి నుంచి కూడా, అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ నుంచి కూడా నాకు ఓ తెలిసిన కాడి నుంచి కూడా అట్లా అనిపిస్తుండేది. నాకు ఒక ఫ్రంట్ ఫస్ట్ ముందుగా బోర్డు దగ్గరగా కూర్చునేవాడు నేను అప్పుడు. ఈ ప్రాబ్లం నాకు ఉంది చిన్నప్పటి నుంచి. బట్ దీన్ని ఐడెంటిఫై చేసింది మాత్రం ఇంటర్మీడియట్లో ఇంకా వేరే వాళ్ళు ఇట్లానే సైట్ ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం స్పెక్స్ పెట్టుకొని వచ్చారు, కళ్ళజోడు పెట్టుకొని వచ్చారు. అప్పుడు నాకు ఓకే మస్క కళ్ళ కనిపించకపోతే దీనికి స్పెక్సే పెట్టుకోవాలి అని చెప్పేసి తెలిసింది. అప్పుడు దాకా నాకు వీటి గురించి ఇట్లా కళ్ళజోడు తీసుకోవాలనే విషయం కూడా తెలియదు అనమాట. ఒకవేళ తెలిసిన అప్పట్లో ఎట్లా ఉండేదంటే ఈ కళ్ళజోడు పెట్టుకోవాలంటే కాస్త డబ్బున్న కుటుంబాల్లో మాత్రమే పెట్టుకుంటారు, అలా ఉండేది అప్పుడు సిచ్యువేషన్. అలాంటి పేదవాళ్ళకి సాధ్యమయ్యే పని కాదనుకున్నారు సాధారణంగా. సో మొత్తానికి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. బీటెక్ కూడా స్పెక్స్తోనే చదువుకున్నాను. సో జాబ్ చేస్తూ కూడా అనుకున్నాను, ఉద్యోగం చేస్తూ ఈ ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పేసి అనుకున్నాను. ఫస్ట్ జాబ్ రాకముందేమో డబ్బులు లేక. సో ఇవన్నీ మీరు చూడొచ్చు, గతంలోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. చాలా మంది అంటారు సేఫ్ షాపులో నేను అలా నష్టపోయాను, ఇలా నష్టపోయాను, అలా నష్టపోయాను, ఇలా మొన్నకేదో వీడియో కూడా ఎవరో పంపించారు నాకు. ఆమె యూట్యూబ్లో వీడియోస్ చేసే ఆమె డైరెక్ట్గా యూట్యూబ్లో చెప్తూ మొదలు పెడుతుంది, సేఫ్ షాప్లో ఎవరు జాయిన్ కాకండి, నేను జాయిన్ అయ్యి నష్టపోయాను, నేను మోసపోయాను, నా ఫ్రెండ్స్ని కోల్పోయాను, నా బంధువులు కోల్పోయాను, డబ్బులు అక్కడక్కడ కాంట్రిబ్యూషన్ అంటారు, అట్లా అంటారు, ఇట్లా అంటారు, అన్నీ ఆమె బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంతా చెప్తా ఉంది. సో నాకు అనిపించింది ఆమె చెప్పే ప్రతి పాయింట్లో అరే ఇంత అమాయకంగా ఉందేమా, కనీసం ఇంత నాలెడ్జ్ ఇవ్వలేదా వీళ్ళు అప్లైంది, కనీసం ఏమో తెలుసుకోలేకపోయిందా అని నాకు అనిపిస్తుంది అనమాట. ప్రతి పాయింట్ ఆ మాట్లాడే ప్రతి పాయింట్ రాంగ్ చెప్తుంది. ఒక మాట కాంట్రిబ్యూషన్ అంటారు, డబ్బులు అంటారు, అట్లా అంటారు, ఇట్లా అంటారు అని చెప్పుకొచ్చింది. చెప్పండి, నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చాడు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వీళ్ళందరూ వచ్చారు కదా. ఎక్కడెక్కడి నుంచి బస్సులు వచ్చినాయి? మీ ఊరు నుంచి బస్సులు వెళ్ళలేదా? చెప్పండి సార్, మీ ఊరు నుంచి బస్సులు వెళ్ళలేదా? ఆర్టీసీ బస్సులు పెట్టారా లేదా? వాళ్ళు Yes, Modi. జనాలను ఎక్కించారా లేదా? చెప్పండి, ఎవరి ఊరు నుంచి అని వెళ్ళకుండా ఉన్నారా ఆంధ్రాలో? మీ అందరి వాళ్ళ నుంచే బస్సులు వచ్చినాయా లేదా? Yes, Modi. ఆ పెద్ద మీటింగ్లు పెట్టారు. ఎవరి జేబులో డబ్బులు? మోడీ డబ్బులా, చంద్రబాబు డబ్బులా, లేదా పవన్ కళ్యాణ్ డబ్బులా? ఎవరి డబ్బులు? ఎవరబ్బ సొత్తు? మన సొత్తే అది, మన డబ్బులే, మనం కట్టిన పన్నులే, మనం కట్టిన ట్యాక్స్లే, అవే వాళ్ళు మీటింగ్లు పెట్టారు. మనకు తెలివయ్యి మనం ఏమనుకుంటాము, ఆహా మనకు హ్యాపీగా బిర్యానీ ఇచ్చారు, 500 రూపాయలు డబ్బులు ఇచ్చారని బస్సులు ఎక్కి కూర్చొని జేజేలు కొట్టి వస్తాం. ఆ డబ్బులు మనయే, మన జేబు నుంచి తీసి మనకే ఖర్చు పెడుతుంటారు వాళ్ళు. ఎస్ ఆర్ నో? అది మన కాంట్రిబ్యూషన్ కదా? చెప్పండి సార్. సీఎంలు పిఎంలు పెద్ద పెద్ద హోదాలో ఉన్నవాళ్లే వాళ్ళు పర్సనల్ డబ్బులు పెట్టి వాళ్ళు ఫంక్షన్ చేయొచ్చు కదా. ఎవరి డబ్బులతో వాళ్ళు ఖర్చు పెట్టి చేస్తున్నారు సార్? అర్థమవుతుందా నీకు? Yes, Modi. అలాంటిది మరి సేఫ్ షాపులో వాళ్ళు డైమండ్ లేరు కదా, వాళ్ళే ఖర్చు పెట్టాలి కదా, వాళ్ళ డబ్బులతో చేయొచ్చు కంటే ఎంతమందికి చేస్తాం? మేమన్నా ప్రధానమంత్రి కన్నా ఎక్కువ, లేకపోతే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వాళ్ళకన్నా మా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయా? చెప్పండి. ఇది ఎవరు మీద వాళ్ళకి ఖర్చు పెట్టుకొని చేసే ఫంక్షన్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేయాలి. ఎస్ ఆర్ నో? దీన్ని తప్పుగా అనుకోవాలా? తప్పుగా అనుకోవాలా? No. తప్పుగా అనుకోకూడదు. సేఫ్ షాప్ వల్ల నా జీవితాన్ని నాశనం అయ్యింది, అన్ని లక్షలు ఖర్చు పెట్టాట. ఎక్కడ ఖర్చు పెడతారు? షాపింగ్ చేసావు, వస్తువులు వచ్చినాయి, నువ్వు పని చేసావు, డబ్బులు వస్తాయి. పని చేయకపోతే రావు. నీకు లక్షలు ఎందుకు వచ్చేది ఇక్కడ? నువ్వు సేఫ్ షాప్ అనే పేరుతో బయట దూబరాగా గాలి తిరిగితే లక్షలు కాదు కోట్లు ఖర్చు అవుతాయి. నువ్వు సేఫ్ షాప్ పేరు వాడుకొని నువ్వు అడ్డంగా ఎట్టబడి తిరిగితే దానివల్ల ఎవరికి సేఫ్ షాప్ని బ్లేమ్ చేస్తారా మీరు? చెప్పండి, సేఫ్ షాప్ని బ్లేమ్ చేస్తారా? మరి మేము ఎందుకు సక్సెస్ చేయాలి?
బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్ అందరూ దూరం అవుతారంట. మరి స్వామిదాస్ ఏమయ్యాడు? నా సొంత అన్నే. శ్రీనివాస్ ఏమయ్యాడు? నా సొంత అన్నే. సంజయ్ మేడం ఏమైంది? నా ఫ్రెండ్ రాజరత్నం ఎందుకు వచ్చాడు? ధర్నాసుడు ఎవరు? మా ఊరోడు కదా. మా ఊరు వెళ్తుంటే నేను కారులో తిరుగుతూ వస్తుంటే అందరూ ఎంత హ్యాపీగా వెల్కమ్ చేస్తారు. మా ఊర్లో మేము ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు కార్లు తిరుగుతున్నాం. ఎలా గౌరవం ఉంది. ఏం శ్రీనివాస్ గారు రాత్రి సన్మానం చేసుకుంటున్నా, రాత్రి వేరే ఫంక్షన్కి వెళ్ళాము. ఎలా చూశారు శ్రీనివాస్ గారు? చాలా బాగా చూశాను. బంధువులు దూరం అయ్యారా? చుట్టాలు దూరం అవుతారా? ఇంకా వాళ్ళని ఎలా చూస్తున్నారు? బాగా చూస్తున్నారు మోదీ. నేను కూడా వీడియో చూసాను మోదీ. అమ్మాయి 3 సంవత్సరాలు చేసి ఏం పడిచింది ఏమర్థం కలదు కానీ అది ఇదే చెప్పొచ్చింది, చాలా చెప్పింది. ప్లస్ ఏదో ఏదో మీటింగ్కి వెళ్తే డైమండ్ లీడర్ కనీసం ఒక 55 రూపాయలు పెట్టి టీ కూడా తాగలేని పరిస్థితి అని చెప్పుకొచ్చింది. నేను చెప్పుకొచ్చింది. ఆ అమ్మాయి అట్లా మాట్లాడుతుంది. నేను కూడా విన్నాను ఆ వీడియో నేను కూడా చూసాను మోదీ. తెలియక, నాలెడ్జ్ లేక, బిజినెస్ గురించి అవగాహన లేక, బిజినెస్ చేయడం ఎలా చేయాలో ముందుకెళ్ళలేక చేతకాని వాళ్ళు అట్లాంటి మాటలు మాట్లాడతారు మోదీ. నేను కూడా కామెంట్ పెట్టాను అమ్మాయికి. అంటే ఆ వీడియోలో చూసి ముందు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి, అంటే జేసేఫ్ షాప్ అని పెట్టాను. జేసేఫ్ షాప్ పెట్టాను. చాలా మంది చాలా కామెంట్లు పెట్టారు. నేను ఆ కామెంట్లు అన్ని చదివాను. అవగాహన లేదు, నాలెడ్జ్ లేదు, నీకు దీని గురించి తెలుసుకోవాలంటే మీ ఊరు ఎక్కడ, మీది ఎక్కడ చెప్పండి, మేము వస్తామని చాలా మంది కామెంట్స్ చెప్పారు. ముందు దీని గురించి తెలుసుకొని మాట్లాడాలి. నీకు 3 సంవత్సరాల నుంచి నువ్వేం చేసావు, ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో తిరిగావు, ఏం పని చేసావు అని చెప్పి పెట్టారు కామెంట్లు కూడా అమ్మాయికి. అమ్మాయి ఏదేదో రకరకాల వీడియోలు చేసింది. ఆ వీడియో అమ్మాయి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే పిచ్చి పిచ్చి వీడియోలు చేసింది. ఆ వీడియోలు చేసే అమ్మాయి సేఫ్ షాప్ గురించి ఏదో 2 వీడియోలు అట్లా వదలగానే జనాలు ఎగబడి వ్యూస్ చూశారు. కొంతమంది అవగాహన లేని వాళ్ళు మాట్లాడతారు మోర్జీ. నేను కూడా చూశాను ఆ వీడియో. చూసి నేను కూడా కామెంట్లు పెట్టే మోర్జీ. చూడండి, సేఫ్ షాప్ గురించి పెట్టాను. మంచి గడప దాటేలోపు చెడు మొత్తం ప్రపంచం చుట్టేసిందంట. నిజం గడప దాటేలోపు భారీ వర్షాలంట. అర్థమవుతుందా? నిజం గడప దాటేలోపు అబద్ధం ఎలా అయింది? ఏమైంది? ఊరు మొత్తం చేసింది. నేను ఒక్కటే నాకే ఆ వీడియో ఎవరో పంపించారు అనుకుంటే శ్రీనివాస్ నేను చూసి అంటున్నాడు. ఓపెన్ చేయగానే వచ్చింది మా అది కూడా. అంటే నేను సేఫ్ షాప్ వీడియోలు చూస్తుంటాను, పాజిటివ్ వీడియోలు. ఆ అమ్మాయి ఏదో క్యాప్షన్ పెట్టింది. చూసాను నేను ఆ వీడియో. 2 వీడియోలు వచ్చేసింది ఆ అమ్మాయి. ఇంకేం వీడియోలు చేయాల, 2 వీడియోలు. మిగిలిన మొత్తం పిచ్చి పిచ్చి వీడియోలు ఉన్నాయి. మొత్తం చెక్ చేశారు. అమ్మాయి యూట్యూబ్ ఛానల్ మొత్తం చెక్ చేస్తే రకరకాల వీడియోలు, ఇన్స్టాగ్రామ్ లో చేసే వీడియోలు చేసింది. లేక్ వీడియోలు అన్ని చూడకూడదు అట్లాంటి వీడియోలు చేసింది ఆ అమ్మాయి చేసిన వీడియోలు. సేఫ్ షాప్ గురించి మాత్రం నేను 3 సంవత్సరాలు ఇదని చెప్పుకొచ్చింది. 3 సంవత్సరాలు నేను చేశాను, ఎవరు చేయదు అని చెప్పి పెట్టింది. పళ్ళున్న చెట్టుకే రాళ్ళు అన్నట్టు ఆ పనికి మళ్ళీ చెత్త వీడియోలు చూస్తే ఎవరు చూడాలి జనాలు. ఎవరు చూడలేదు మరి సేఫ్ షాప్ గురించి ఒక వీడియో చూడగానే పాపం అందరూ చూస్తున్నారు. సేఫ్ షాప్ గురించి పాజిటివ్ ఉండే వాళ్ళు చూస్తారు, నెగిటివ్ ఉండే వాళ్ళు చూస్తారు. దాన్ని వైరల్ చేసి పడేస్తారు. సార్ అంటే అర్థం చేసుకోండి సార్. నేను ఆమె కాదు, బయట ఎంత మంది మాట్లాడినా కానీ వాళ్ళ మాటలో నిజాలేంది, నేను చెప్పే మాటలో నిజాలేంది, సేఫ్ షాప్ లో చేసే వాళ్ళు మాటలు నిజాలేంది తెలుసుకోండి. విజ్ఞత గల వాళ్ళు ఎవరైనా సరే దీన్ని తెలుసుకుంటారు. సార్ తెలివి కొంచెం బుర్ర ఉండేది కదా ఎవరికైనా కదా. వాళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చెప్పే మాటలు, లేదా నా మాటలు, ఇంకోళ్ళ మాటలు, ఎవరి మాటలు మీరు వినద్దు. నిజాలు తెలుసుకోండి. సేఫ్ షాప్ గురించి వాస్తవాలు మీరు అర్థం చేసుకోండి. సేఫ్ షాప్ లో ఒక చిన్న తప్పు లేదు. ఒక చిన్న తప్పు ఉంటే నేను చేయను. ఫస్ట్ నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ అండి. నేను 10 మందికి చెప్పే హోదాలో ఉండే వ్యక్తిని నేను. సార్ నేను ఒకరితో చెప్పించుకునే స్థాయిలో నేను ఉండే వ్యక్తిని కాదు సార్. ఈ బిజినెస్ గురించి ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు. సేఫ్ షాప్ అని చెప్పి సేఫ్ షాప్ కోసం పని చేయకుండా వేరు వేరు పనులు చేసుకుంటూ సేఫ్ షాప్ ని బ్లేమ్ చేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు మోర్. అట్లాంటి వ్యక్తులే చాలా మంది సేఫ్ షాప్ మేము అన్ని సంవత్సరాలు చేసాం, ఇన్ని సంవత్సరాలు చేసాం. ఆమె కూడా అలాంటిదే. సేఫ్ షాప్ చేయలేదు, వేరు వేరే పనులు చేసేసి సేఫ్ షాప్ మీద బ్లేమ్ చేస్తుంది. అట్లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు మన సమాజంలో. సేఫ్ షాప్ కోసం నువ్వేం చేసావు, ఎన్ని ప్లాన్లు చెప్పావు, ఎంతమందిని కలిసావు, ఎన్ని ఫాలోఅప్లు చేసావు, ఎంతమంది అప్లయన్స్ తో మాట్లాడావు, ఎంతమంది టీంని కలిసావు,
ఈ పనులన్నీ ఏం చేయకుండా ఏదేదో రకరకాల పనులు తన సొంత పనులు చేసుకుంటే ఎట్లాంటి వాళ్ళే బ్లేమ్ చేస్తుంటారు మోదీ. వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన లేదు. ఆ, ఇందాక మీరు చెప్పిన పాయింట్ అక్షరాలకు సత్యం మోదీ. నేనే ఉన్నాను, సేఫ్ షాప్ అని పని చేయకుండా నేను పని చేయకపోతే నాకు డబ్బులు రావు, పని చేసినా డబ్బులు వస్తాయి. ఏం వర్క్ చేశానని మన మనసాక్షి తెలుస్తుంది మనకి. మనం ఎంత పని చేసాం, ఎంత పని, పేరేమో సేఫ్ షాప్ అని పేరు చెప్తాం, చేసే పనులని వేరే పనులు ఉంటాయి. అట్లానే జనాలు చాలా మంది ఉన్నారు మోదీ. అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఒకరి గురించి ఎందుకు మన తెలుసుద్ది అనమాట. థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్ యూ మాజీ, మధ్యలో మాట్లాడేందుకు సారీ మాజీ. సో చూడొచ్చు, నేను సేఫ్ షాప్ లో జాయినింగ్ డేట్ నేను లాస్ట్ ఇయర్ కూడా చూపించాను, మళ్ళీ ఈ ఇయర్ కూడా చూపిస్తాను. చూడండి, ఇదిగోండి నా లాగిన్ ఐడి పాస్వర్డ్ సేఫ్ షాప్. నేను పడ్డ కష్టము సేఫ్ షాప్ కన్నా బిఫోర్ 24/7 కష్టపడ్డాను. నేను హాస్టల్, హోటల్, కర్రీ పాయింట్, రెస్టారెంట్ ఎన్ని పనులు చేశానో నాకే తెలియదండి. అన్ని రకాల పనులు చేశాను. ఈరోజు సేఫ్ షాప్లోకి వచ్చేసినాక నేను పెద్దగా కష్టపడింది ఏం లేదండి. నేను గట్టిగా స్టార్టింగ్ ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడ్డాను సార్. ఇది చూడండి నా లాగిన్ ఐడి, సేఫ్ షాప్లో నా లాగిన్ ఐడి ఇదిగోండి. 19/8/2019లో నేను లాగిన్ అయ్యా. 19/8/2019లో నేను లాగిన్ అయ్యాను. సో ఓపల్ అండ్ ర్యాంక్ 10. సో కొంచెం ఉంది ఇంకా డైమండ్ షిప్ కి, అది కూడా కంప్లీట్ అయింది. మేబీ నెక్స్ట్ మంత్ కల్లా చూడొచ్చు. సో ఇప్పుడు ఈ బిజినెస్ లోకి వచ్చాక ఈ 19/8/2019 నుంచి నాకు ఎంత ఇన్కమ్ వచ్చిందో విత్ ప్రూఫ్స్ చూపిస్తున్నాను. నేను ఎవ్రీ ఇయర్ ప్రూఫ్లు చూపిస్తుంటాను. అది కూడా ఏంటి, నేను డైరెక్ట్ గా నా యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రిటర్న్స్ చూపిస్తున్నాను సార్. ఓపెన్ గా చూపిస్తున్నాను. ఇదిగోండి డైరెక్ట్ గా మీ అందరికి వెళ్ళే ముందే చూపిస్తాను చూడండి. సో ఇది ఈ ఫైలింగ్ వెబ్సైట్ ఇది. సో ఇది ఏమోదంటే నాది కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని మానిటరింగ్ చేస్తాడు. దీనికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని ఒక సంస్థ ఉండిద్ది. అలానే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇదిగో చూడండి, దీంట్లో నా పాన్ కార్డ్ కొడుతున్నాను, డైరెక్ట్ కొడుతున్నాను. ఇదిగో డైరెక్ట్ గా ఇదిగోండి నా పాన్ కార్డు. సో నేరుగా కొట్టి ఇదిగో నా వెబ్సైట్, నా అకౌంట్ ఓపెన్ చేసేసి, సో దీని ద్వారా నేను ఎంత సంపాదించానో కూడా మీ కళ్ళ ముందు చూపిస్తున్నాను నేరుగా. చూడండి, కనిపిస్తుందా లేదా? కనిపిస్తుందా లేదా? కనిపిస్తుందా లేదా? చెప్పండి. ఇగో నేరుగా ఇగో చూడు నా అకౌంట్, నా పేరు వచ్చిందా లేదా ఇక్కడ? గేరా చిన్నారావు, చెప్పండి సార్. ఇదిగో నా పేరే కాదు ఇది, నా అకౌంట్ కదా. ఇగో చూడండి, ఈ ఫైలింగ్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఫార్మ్ 26AS నేరుగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సేఫ్ షాప్ లో నేను ఎంత సంపాదించానో మరి నాకు వచ్చినాయి అంటే మిగతా వాళ్ళు పనిచేసే వాళ్ళందరికీ వచ్చినట్టే కదా. ఇగో చూడండి, ఇగో నాకు పని చేసుకున్నాను, నాకు డబ్బులు వచ్చినాయి. ఇగో నేను చూపిస్తున్నాను చూడండి. ఇగో చూడండి, అసెస్మెంట్ ఇయర్ నేను 2019లో నేను జాయిన్ అయ్యా కాబట్టి 2020-21లో ఫైలింగ్ చేశాను, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్. సో ఓపెన్ చేసి చూపిస్తున్నాను. వ్యూ డౌన్లోడ్ డైరెక్ట్ గా ఇగో చూడండి నా అడ్రస్ ఎర్రచిన్నారావు 2-25 రాసేం చర్చ్, మాలపల్లి, పొన్నికల్లు, అంబేద్కర్ ఎస్సీ కాలనీ, పొన్నికల్లు, తాడికొండ, గుంటూరు. ఇది అందరికి తెలిసిందే, మా చుట్టుపక్కల ప్రాంతాలు అందరికి తెలిసిందే అడ్రస్. ఇగో స్టార్టింగ్ కంపెనీ పేరు సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. 1,03,000 రూపాయలు నాకు వచ్చింది స్టార్టింగ్ నాకు 1,00,000 వచ్చింది. ఖర్చు పెట్టింది 2 లక్షలు, కానీ వచ్చింది 1,00,000. ఎందుకు ఖర్చు పెట్టి 2 లక్షలు అంటే నేను పర్సనల్ గా ఫంక్షన్లు పెట్టేవాడిని, మీటింగ్ పెట్టేవాడిని, కొంతమంది ఐడి డబ్బులు కట్టేవాడిని. ఎస్ఆర్నో నాకు తెలియక స్టార్టింగ్ లో నేను ఖర్చు పెట్టింది ఎక్కువ, వచ్చింది తక్కువ. మరి నేను కూడా ఆమెలాగా నెగిటివ్ అయిపోతే ఇదంతా వేస్ట్, ఫేక్, ఫ్రాడ్ అనుకుంటూ కూర్చునే వాళ్ళగా నో. జస్ట్ నేను విత్తనాలు వేసానండి, కాపు రావాలి. నేను వేసింది మామిడికాయ విత్తనాలు, మామిడి పంట. అప్పుడే రాదు మామిడి పంట. ఈ రోజు విత్తనాలు అయితే తెల్లారి పడగానే కాపు వచ్చిందా? రాదు. ఇది వచ్చి ఫైనాన్షియల్ ఇయర్ 2019-20 మధ్య ఫైనాన్షియల్ ఇయర్. 2019 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు ఇది. అంటే ఇది నేను యాక్చువల్ గా సంవత్సరం పాటు వచ్చింది కూడా కాదు, 7 నెలల్లో వచ్చిన డబ్బులు నాకు. ఇది 7 నెలల డబ్బులు అని ఎలా తెలిసిందంటారా? ఇది వచ్చి ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్. ఇదిగో ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ అని కొడితే ఓపెన్ అయింది. పీడిఎఫ్ డౌన్లోడ్ అయింది. చూడండి వచ్చిందా లేదా? పీడిఎఫ్ వచ్చిందా? కనిపిస్తుందా మీ కళ్ళ ముందు? డౌన్లోడ్ చేసిన ఫైల్ డౌన్లోడ్స్ కనిపిస్తుందా? ఫైల్ కనిపిస్తుందా, కనిపించట్లేదు మీకు? కనిపిస్తుందా?
టోటల్ కనిపిస్తుందా ఇదంతా ఫైలు? మీకు అక్కడ షేర్ అవుతుందా అవ్వట్లేదా నాకు చెప్పండి. ఏం కనిపిస్తుంది? డౌన్లోడ్ చేసిన ఫైల్ ఓపెన్ అవ్వలేదు. డౌన్లోడ్ చేసింది ఓపెన్ అవ్వలేదా? ఓపెన్ అవ్వలేదు. డౌన్లోడ్ చేసిన ఫైల్ ఓపెన్ అయింది. ఇగో షేరింగ్ జూమ్ లో చూపిస్తాను చూడండి. ఇది ఇప్పుడే డౌన్లోడ్ చేశాను మీ కళ్ళ ముందు. వచ్చిందా? సో దీంట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇగో ఏ ఏ ఏ మంత్లో ఎంత డబ్బులు వచ్చినాయి ఏంది కదా. దీంట్లో ఏది ఒక చిన్న అబద్ధం ఉంది చెప్పండి. ఇగో చూడండి, నేను పని చేసుకున్నాను, ఏ నెలలో నాకు ఎంత డబ్బులు వచ్చినాయో కొంచెం జూమ్ కూడా చేసిస్తా. జూమ్ కూడా కనిపిస్తుందా? గ్యారా చిన్నారావు, నా అడ్రస్, కంపెనీ పేరు సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీ పేరు. 1,03,000 వచ్చినాయి. ఏ నెలలో ఎంత డబ్బులు వచ్చినాయి కూడా ఉన్నాయా లేవా? చూడండి, 1 మార్చి సారీ 31 అక్టోబర్లో 21,000 వచ్చింది. నవంబర్లో 2019లో 37,000 వచ్చింది. 2019 డిసెంబర్లో 25,000 వచ్చింది. జనవరిలో 2020 3,900 వచ్చింది. ఇదేంది గురించి? ముందు ఫ్రెషర్ లెవెల్ ఎక్కువ డబ్బులు వచ్చినాయి, తర్వాత లెవెల్ పెరిగినా తక్కువ వచ్చినాయి అంటారా? సేమ్ ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఇప్పుడు ప్లాన్ చేంజ్ అయిందా లేదా? ప్లాన్ చేంజ్ అయినాక కొంత ఇన్కమ్ డౌన్ అయిందా లేదా అందరికి? ఎస్ ఆర్ నో? సేమ్ అప్పుడు కూడా 2020లో ప్లాన్ చేంజ్ అయింది. 2020 జనవరి 1వ తారీఖున ప్లాన్ చేంజ్ అయింది. అప్పుడు దాకా ఓన్లీ ఒక గ్రూపే ఉండేది, బ్లూ గ్రూప్ మాత్రమే ఉండేది. అంబరు పర్పుల్ గ్రూప్ లేవు, ఇన్ని రకాల ప్యాకేజెస్ లేవు. అది అర్థం కావడం కోసం ఇదిగో చూడండి, ఫస్ట్ లో 21,000 వచ్చింది ఫ్రెషర్ లెవెల్లోనే. తర్వాత సిల్వర్ అయిపోయినాక 37,000, తర్వాత 25,000, తర్వాత గోల్డ్ అయిపోయినా కూడా నేను 2020 జనవరి 1కి నేను గోల్డ్ అయ్యా. గోల్డ్ అయిన కానీ డబ్బులు ఎలా వచ్చినాయి? ఎలా వచ్చినాయి? తగ్గినాయి. 3,000 వచ్చింది, 8,000 వచ్చింది, 7,000 వచ్చింది. ఎందుకు తగ్గినాయి? రీజన్ ఏంటి? ప్లాన్ మారింది. ప్లాన్ మారింది సార్. ప్లాన్ మారింది కాబట్టి డబ్బులు తగ్గినాయి. ఎస్ఆర్ను ప్లాన్ అది అర్థం కావడం కోసం టైం పట్టింది సార్. ఏదైనా ప్లాను వెంటనే జనాలకు వెళ్ళదు, టైం పట్టింది. అర్థం కావడం కోసం టైం పట్టింది. ఎస్ఆర్ను అంత మాత్రమే భయపడాలా? మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పికప్ అయిందా లేదా? నెక్స్ట్ ఎంత పికప్ అయిందో చూపిస్తా చూడండి. ఇదిగోండి, 7 నెలల్లో వచ్చిన డబ్బులు కదా అవి. ఆ తర్వాత ఇయర్ చూడండి, ఆ తర్వాత ఇయర్ ఇదిగోండి డైరెక్ట్ గా. ఇదిగో ఫైనాన్షియల్ ఇయర్ 2020-21. 2000 చెప్పండి 2021 ఎంత డబ్బులు వచ్చినాయి? 2,45,845. కంపెనీ పేరు ఏం పేరు? సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ట్యాక్స్ ఎంత కట్టాను? 9,550 రూపాయలు ట్యాక్స్ కట్టా. ఎస్ఆర్ నో? మరి ఇది కరోనా టైం, 2020-21 కరోనా టైమా కదా? లక్షగానే పెరిగిందా లేదా? అంటే స్టార్టింగ్ నాకు 1,00,000 వచ్చిందంటే 250 టీం వచ్చింది కాబట్టి 1,00,000 వచ్చింది 7 నెలల్లో. తర్వాత ఒక 500 టీం పెరిగిపోయింది. కరోనా టైం కూడా 500 టీం పెరిగింది కాబట్టి 2,40,000 వచ్చింది నాకు. ఎస్ఆర్ను కరెక్టా కదా? నెక్స్ట్ అలాంటి కరోనా టైంలో కూడా ఆ తర్వాత ఇయర్ కూడా మీరు కావాలంటే అన్ని పీడిఎఫ్లు మీకు పంపించే చూడండి. ఆ తర్వాత ఇయర్ కూడా చూడండి, మామిడి పంట ఇది పెరుగుతుంది, విత్తనాలు వేసాను పెరుగుతుంది, కాపు పెరుగుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2021-22లో ఎంత వచ్చింది మళ్ళీ చెప్పాలి? 4,502 రూపాయలు. 4,09,592 పెరిగిందా లేదా? 1,00,000 నుంచి 2,00,000 అయింది, తర్వాత 4,00,000 అయింది. పని చేసుకున్నా కానీ డబ్బులు పెరుగుతున్నాయి. పని చేయకపోతే నాకు కూడా ఉండదు, డౌన్ ఫాల్. ఎస్ఆర్ నో? సో ఇంకా ఆ తర్వాత ఇయర్ చూడండి, ఒకేసారి మామిడి పంట చేతికి రాబోతుంది, కాపు డైరెక్ట్ గా చూడండి ఎలా వచ్చింది మామిడి పంట. చూడండి ఎలా ఉంది మామిడి పంట. చెప్పండి ఎన్ని లక్షలు? 15,71,303. అదే సంవత్సరం మా మిస్సెస్ కి 9,70,000. ఇద్దరి మీద 25,42,196 రూపాయలు. ఎప్పుడు ఇది? 2022-23 జమానాల్లో, ఇప్పుడు కాదు, ఒక 3 ఏళ్ళ క్రితమే. 2022-23 అండి, ఇప్పుడు ఈ ఇయర్ కాదు నేను చూపిస్తుంది. 2023-22-23లోనే పెరిగిందా లేదా ఇన్కమ్?
అందరూ రావాలా 2023 22 23 ఆ తర్వాత ఇయర్ ఎలక్షన్స్ ఇయర్ చూడండి 23 24 మొన్న లాస్ట్ ఇయర్ అనమాట 23 24 అంటే కంప్లీట్ గా ఎలక్షన్స్ హడావుడిలో ఉన్నాం. ఆ టైంలో ఫారిన్ కంట్రీస్కి ఎన్ని వెళ్ళొచ్చాను నేను, ఎన్ని కంట్రీస్ వెళ్ళొచ్చేస్తారు? ఒక కంట్రీయా? ఆ టైంలో నేను వెళ్ళిన కంట్రీ 2023 24 టైంలో నేను ఎన్ని కంట్రీస్ వెళ్ళొచ్చా ఫారిన్? 2023 ఫిబ్రవరిలో బ్యాంకాక్ వెళ్ళా ఫస్ట్ది, అర్థమైందా? 2023 మార్చిలో టర్కీ ఇస్తాంబుల్ కప్పడోషి వెళ్ళా. 2023లో మళ్ళీ ప్యారిస్ స్విట్జర్లాండ్ వెళ్ళా. ఎస్ఆర్ నో? అంటే 5 కంట్రీస్ విజిట్ చేశా ఆ టైంలో. అంటే 2024 మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ బ్యాంకాక్ వెళ్ళాను. ఎస్ఆర్ నో? అయినా సరే ఆ టైంలో కూడా ఎంత డబ్బులు వచ్చినాయి? 12,15,141 రూపాయలు. 12,15,000 నాకు, మా మిస్సెస్ కి 10 లక్షలు, ఇద్దరి మీద 22 లక్షలు వచ్చినాయి ఆ ఇయర్. అర్థమవుతుందా? అంటే లెఫ్ట్ రైట్ ఈక్వల్ అయ్యేదాన్ని బట్టి డబ్బులు వస్తాయి. ఒకవైపు ఎక్కువ హోల్డ్ లో ఉండి మొత్తం వచ్చేసినాయి. అక్కడ నుంచి నాకు 2 బ్యాలెన్సింగ్ వెళ్ళిపోతున్నాయి, 2 ఈక్వల్ గా వెళ్తున్నాయి కాబట్టి కొంచెం ఇన్కమ్ అట్లా ఉంది. అది 2023 24లో. ఇది లాస్ట్ ఇయర్. ఎస్ఆర్ నో? ఈ ఇయర్ మరి ఈ ఇయర్ కూడా చూస్తారు కదా, 24 25 చూస్తారా? చూడండి. చూడండి 2024 ఏప్రిల్ 1 నుంచి 25 మార్చి 31 వరకు ఎంత వచ్చినాయి? 25 ఇది మార్చి 31 కాదు, ఇది డిసెంబర్ వరకే, 24 డిసెంబర్ వరకే. కావాలంటే ఇదిగో ఎక్స్పర్ట్ యాజ్ పీడిఎఫ్ కొడతా చూడండి. 9 నెలలు డబ్బులు ఇవి. ఎన్ని నెలలు? 9 నెలలు. ఇదిగో 9 పీడిఎఫ్ నెలలు. చేశాను, మీకు అది చూపిస్తాను చూడండి. 9 నెలలు వచ్చిన డబ్బులు అండి 15,40,000. ఇంకా అది మార్చి వరకు అప్డేట్ కాల, 25 మార్చి వరకు ఇంకా అప్డేట్ కాల. చూడండి మీరు కావాలంటే. కనిపిస్తుందా మీ కళ్ళకి? కనిపిస్తుందా లేదా? డిసెంబర్ వస్తుంది. 24 ఏప్రిల్, 24 మే, 24 జూన్, 24 ఆగస్టు, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 31 వరకు వచ్చిన డబ్బులు ఇవి. కరెక్టా కదా? ఎంతవరకు వచ్చిన డబ్బులు ఇవి? డిసెంబర్ 31. కరెక్టా కదా? ఇంకా ఎంతవరకు వచ్చింది? డిసెంబర్ 31 వరకు ఎంత వచ్చినాయి? 15,40,000. 15,40,000. ఒక నెల ఎక్కువ, ఒక నెల తక్కువ అంటే మరి ఇది వ్యాపారంలో అంతే ఉంటాయి. ఒక నెల ఎక్కువ రావచ్చు, ఒక నెల తక్కువ రావచ్చు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ రావచ్చు. ఎస్ఆర్ నో? జనాలు ఎక్కువ తిరుగుతూ ఉంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, జనాలు తక్కువ తిరిగితే తక్కువ డబ్బులు వస్తాయి. ఓవరాల్ గా ఇయర్ వైజ్ గా ఇన్కమ్ అనేది పెరిగిందా లేదా? ఎస్ఆర్ నో? 15,70,40 సంథింగ్ ఎంత ఉంది, అది ఓన్లీ 9 నెలల డబ్బులు. నెక్స్ట్ ఇంకా జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇది ఇంకా అప్డేట్ కాల. అది కంపెనీ అప్డేట్ చేసింది. ఫైలింగ్ రేపు జూన్ కల్లా ఫైలింగ్ అయింది. జూన్ లో చూపిస్తా చూడండి. మళ్ళీ ఇదే విధంగా టోటల్ గా ఈ ఇయర్ నాకు 20 లక్షలు వచ్చి ఉంటాయి. ఎంత వచ్చినాయి? 20 లక్షలు. 20 మా లక్షలు. మిస్సెస్ 10 లక్షలు వచ్చి ఉంటాయి. ఇద్దరి మీద మీకు ఎంత? 30 లక్షలు. మీకు రేపు జూన్ లో చూపిస్తాను అదంతా ఫైలింగ్ అయినాక. చెప్పండి, ఒక సంవత్సరంలో 30 లక్షలు ఎవరికైనా వస్తాయా? రాజేస్తాం సార్ చెప్పు, 30 లక్షలు అంటే ఎంత? నో గురుజీ. పోనీ మీలాగా నేను ఏమన్నా ప్లాన్లకు వస్తున్నానా? మీలాగా నేను ఏమన్నా బైకుల మీద కష్టపడి ఎండలో తిరుగుతున్నానా? చెమటలు కారుతున్నాయా? ఏమన్నా అవుతుందా? జాగా ఎట్లా జూన్లో చెప్తున్నా, అప్పుడప్పుడు మీటింగ్లు చెప్తున్నా, ఫంక్షన్లు చెప్తున్నాను, నా యొక్క ఇన్కమ్ ఓపెన్ చేసి చూపిస్తున్నా, కారులో తిరుగుతా అప్పుడప్పుడు. ఈ మాత్రం చేస్తే 30 లక్షలు అండి. ఎవరు ఇస్తారో చెప్పండి బయట ఎక్కడైనా వస్తాయా? నో గురుజీ. ఇగో రాజరత్న సారు 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి జాబ్ చేస్తున్నాడు. నేను 5 ఏళ్ళు 6 ఏళ్ళు సేఫ్ షాప్ చేశాను. ఈ 5 ఏళ్లలో నేను ₹1,00,00,000 సంపాదించా. రాజరత్న సార్ ఎంత సంపాదించాడు రాజరత్న సార్ తెలుసు. ఆయన నేను ఇద్దరు కొలీగ్సే. ఎస్ఆర్. సో కాబట్టి సేఫ్ షాప్ గురించి తెలియని వ్యక్తులు, వందల మంది వ్యక్తులు వందల రకాలుగా చెప్తుంటారు. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, ఎల్ల మాటలు, పుల్ల మాటలు, ఎవరి మాటలు వినకండి. సేఫ్ షాప్ లో ఇంతకుముందు ఎలా ఉండేదంటే, నేను ఎంటర్ కాకముందు సేఫ్ షాప్ ఫేక్, సేఫ్ షాప్ ఫ్రాడ్ అనేవాళ్ళు. ఎప్పుడు సేఫ్ షాప్ లో నేను ఎంటర్ కాకముందు మా ఊర్లో, మా చుట్టుపక్కల ప్రాంతాలు అనేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఫేక్ ఫ్రాడ్ అంటలా. నేను ఎంటర్ అయిపోయి సేఫ్ షాప్ ని పబ్లిక్ చేసి పడేసినాక
ఇప్పుడు జనాలలో మా ఊర్లోనే బా చిన్నారో కష్టపడినట్టు మీరు కష్టపడలేమబ్బా అంటే బాగా కష్టపడి తిరిగాడు చేసుకున్నాడు, మన వల్ల కాదులే, మనం చేయలేములే, మన చేత కాదులే అని ఇలా వచ్చేసారు. దీన్ని ఫేక్ ఫ్రాడ్ అని ఎవడు అనలేడు. ఎందుకు? ఫేక్ ఫ్రాడ్ అంటే దమ్ముడు చూపించరా అంటున్నా కదా. మా ఫ్రెండ్స్ ఇది ఫేక్ ఫ్రాడ్ అంటే అరే నీకు దమ్ముడు చూపించరా అంటున్నా కదా మా ఫ్రెండ్స్ లో డైరెక్ట్ గా. అందుకని దాన్ని ఎవరు ఫేక్ అంటలా మా ఫ్రెండ్స్ ఎవరు. నీలాగా కష్టపడలేమబ్బా, నీలాగా మేము తిరగలేమబ్బా, నీలాగా మొమాటం లేక మాట్లాడలేమబ్బా. అందరికన్నా ఎక్కువ మొమాటం నాకు, అందరికన్నా ఎక్కువ మొమాటం ఇగో. ఒకళ్ళు వెళ్ళి అడగేవాడిని కాదు, నేను మాట్లాడేవాడిని కాదు. బట్ ఇక్కడ నా 5 సంవత్సరాల కష్టంతో నా ఫ్యామిలీ, నాతో పాటు ఉన్న మా బ్రదర్స్ వాళ్ళు ఫ్యామిలీలు, ఎస్ఆర్నో నా చుట్టాల్లో ఉంటే నా చుట్టాల ఫ్యామిలీలు, నా ఫ్రెండ్స్ లో ఉంటే నా ఫ్రెండ్స్ లో ఫ్యామిలీలు, ఇంతమంది జీవితాలు మారతాయి అన్నప్పుడు నాలో ఒక్క చిన్న చేంజ్, నా ఇగో ఎందుకు మార్చుకోకూడదండి? సైట్ ఉన్నోడికి సైట్ పోయింది, 95 కేజీలు లావు ఉన్నోడిని సన్నబడ్డాను. ఎస్ఆర్నో అర్థమవుతుందా? అరే నువ్వు కామెడీ పీస్ అనేవాడిని మొన్న హీరో క్యారెక్టర్ చేసుకున్నాను. ఎస్ఆర్నో మా ఊర్లో నాటకం చేస్తే నువ్వు కామెడీ కానీ పనికి రావన్నాడు, అలాంటి నేను హీరో క్యారెక్టర్ చేశా. ఎస్ఆర్నో మరి ఇన్ని డెవలప్మెంట్స్ వస్తాయి నాలో అనుకున్నప్పుడు నాలో ఎందుకు నేను చేంజెస్ చేసుకోకూడదు? ఇంటర్నల్ గా నా ఇగో ఎందుకు తగ్గించుకోకూడదు? నా కోపం ఎందుకు తగ్గించుకోకూడదు? ఎదుటి వాళ్ళని ఎందుకు వెళ్ళి అడగకూడదు? ప్లాన్ ఎందుకు చెప్పకూడదు? ఫాలో అప్ ఎందుకు చేయకూడదు? ఎస్ఆర్నో చేయాలా వద్దా? నేను చేస్తుంది సేల్స్ అండ్ మార్కెటింగ్ అండి. ఎందుకు సిగ్గుపడాలి? మన దగ్గర ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి వేరే వాళ్ళకి వెళ్ళి చెప్పాలి. నేను చెప్పను. నేను ఎవరితో మాట్లాడినంటే ఇంక జీవితకాలం నువ్వు కష్టపడు, మళ్ళీ నీ పిల్లలు కష్టపడి నీ ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ జీవితకాలం ఉడికి చేయడం కట్టపలాగా. నువ్వేమన్నా మహర్షిపతి సామ్రాజ్యంలో కట్టపలాగా బతుకుతావు వచ్చావైంది భూమి మీదకి. కొంతమంది కట్టపల్లా తయారైపోయారు. మహర్షిపతి సామ్రాజ్యానికి కట్టు బానిసలాగా ఉన్నట్టు నేను కూలి పని చేయడానికి వచ్చాను, నేను కూలి పని చేస్తాను, నా పిల్లలు కూలి పని, తరాలకి మేము కూలి పని చేయడానికి వచ్చాము అన్నట్టు బతుకుతారు. గారా చిన్నారావు కూలి పని చేసి ఉండొచ్చు, కూలోడికి పుట్టుండొచ్చు, చచ్చేటప్పుడు కూలోడికి సాగకూడదని ఫిక్స్ అయిపోయాడు. ఎంటర్ప్రైనర్ బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నాడు. పోలీస్ కొడుకు పోలీస్ అవతల లేదు, గ్యారెంటీ లేదు. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవతల లేదు, గ్యారెంటీ లేదు. సేమ్ షాప్ లో నా కొడుకు, నా పిల్లలు రేపొద్దున డైమండ్స్. వాళ్ళెవరు పని చేయాల్సిన అవసరంలా, వాళ్ళెవరు ఈ మెంటల్ టెన్షన్ భరించాల్సిన అవసరంలా. ప్రజలకు రేపొద్దున ఏ జాబ్ వచ్చింది, ఏ ఉద్యోగం వచ్చింది, ఏ పని చేయాలి, ఏం చదవాలి, ఇవన్నీ బీపీలు టెన్షన్లు ప్రజలు ఏం అవసరంలా. అన్ని బీపీలు ప్రజలు టెన్షన్లు షుగర్లు అన్ని తెచ్చుకున్నాను. సేమ్ షాప్ లో సక్సెస్ అయ్యాను, అన్ని పోయినాయి. హెల్దీ లైఫ్ స్టైల్ తీసుకున్నాను, హెల్దీగా ఉంటున్నాను, హెల్దీ లైఫ్ ఫ్యామిలీకి ఇచ్చేసాను. నా ఒక్కడి కష్టంతో నాతో పాటు ఉన్న ఎంటైర్ ఫ్యామిలీస్ అన్ని బాగుపడ్డాయి. మరి మీ కష్టంతో మీతో పాటు ఉన్న కూడా ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని బాగుపడుతున్నప్పుడు మీరు 4 ఏళ్ళు 5 ఏళ్ళు మీరు కష్టపడతాం మంచిదా కాదా? చెప్పండి సార్. మీరు సుఖపడి మీరేదో రిలాక్స్ అయిన లైఫ్లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ మీ పిల్లలు వాళ్ళ పిల్లలు తరతరాలు మొత్తం కష్టపడేలా చూస్తారా? లేకపోతే మీరు ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడి తరతరాల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఇస్తారా? ఏ భవిష్యత్తు సార్ చెప్పండి, చెప్పండి. మేము కష్టపడి పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇస్తాం. ఇప్పుడు ఉదాహరణకి నేను సక్సెస్ అయ్యాను, నేను డైమండ్ అయ్యాను, లేకపోతే యూసీ అవుతున్నాను. నా ఫ్రెండ్స్ కొంతమందికి నేను సేఫ్ షాప్ లో చేర్పించాను, వాళ్ళు చేయకుండా మానేశారు. రేపొద్దు నా పిల్లలు వాళ్ళ పిల్లలు ఒక 20 ఏళ్ళ తర్వాత ఎలా మాట్లాడుతుంటారో చూద్దాం. నా ఫ్రెండ్స్ నా పిల్లలు, అరే మా నాన్న చూడు నా కోసం బొగాటి కారు కొన్నాడు, మా వాడు బొగాటి కావాలన్నాడు. మా బుడ్డోడు ఏమన్నాడు? ఏ కారు కావాలన్నాడు? బొగాటి అంటే 4 కోట్లు కారు. ఎన్ని కోట్లు కారు? 4 కోట్లు కారు. మా అబ్బాయి రేపు హెలికాప్టర్ లో తిరుగుతాడు, ఓన్ హెలికాప్టర్లు ఉంటాయి. నా ఫ్రెండ్స్ కొంతమంది ఇంకా అదే పనిలో ఉన్నారు, వాళ్ళు సేఫ్ షాప్ చేయరు రిస్క్ తీసుకోకుండా. ఒక 20 ఏళ్ళ తర్వాత నేనేమో యంగ్గానే ఉంటాను, ఎందుకంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్ళకి కూడా యంగ్గానే ఉన్నాడు కదా. ఎస్ఆర్నో నేను యంగ్గానే ఉంటాను. ఇప్పుడు నాకు 40 ఏళ్ళు వచ్చినాయి, యంగ్గానే ఉన్నాను. ఇంకా ఇంకో 30 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత యంగ్గానే ఉంటా. మా పిల్లలు హెలికాప్టర్లో ఫ్లైట్లో జెట్లో తిరుగుతుంటారు. మరి వాళ్ళ పిల్లలు అప్పుడు సేఫ్ షాప్ చేసినట్టు వీడియోలో చూస్తారు. మా ఫ్రెండ్స్
అశోక్ కానీ రాయపూర్ దాస్ అని వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అవుతారు కదా. నానా నువ్వు 10 మందివి చక్కగా నీ ఫ్రెండే కదా, ఆయన చేసుకుని సక్సెస్ అయ్యాడు, వాళ్ళ పిల్లలు చూడు ఎలాంటి లైఫ్ ఇచ్చాడు. నువ్వేం చేసావు? నువ్వు మధ్యలో వదిలిపడేసావు. ఇప్పుడు మేము వచ్చి చేస్తాం సేమ్ షాప్. వాళ్ళ పిల్లలు వస్తారు మళ్ళీ. వాళ్ళు చేయకపోతే నెక్స్ట్ ఎవరు వస్తారు సార్? వాళ్ళ కోట ఎవరు ఇస్తారు? ఎవరు వస్తారు? సేమ్ షాప్ వాళ్ళు చేయకపోతే వాళ్ళ ఎవరు పిల్లలు వచ్చేస్తారు? వస్తారు. వాళ్ళ పిల్లలు మన చేస్తారు. పిల్లలు వచ్చి చేస్తారు. చక్కగా నువ్వు ఆ టైంలో చేసినట్టే మాకు ఈ కష్టం ఉండేది కాదు కదా. వాళ్ళ పిల్లలు ఎంత అనిపిస్తున్నారు హ్యాపీగా, మేము కూడా అలాంటి హ్యాపీ లైఫ్ తీసుకున్నాడు కదా. నువ్వు 10 మంది లేకుండా ఒక్క పని సరిగ్గా చేయవు, ఏ పని సరిగ్గా పూర్తి చేయవు, మేం పని నువ్వు అని అంటారా అనరా? అంటారా అనరా? చెక్ చేసుకుంటే కావాలంటే అంటారా అనబరు, భవిష్యత్తు చెప్పేసింది. నేను వాళ్ళ గురించి చెప్పలే, మిగతా వాళ్ళ గురించి చెప్తాను. మీ ఏరియాలో మీరు సక్సెస్ అయితే మీ లైఫ్ మంచిగా ఉంటుంది. సక్సెస్ కాని వాళ్ళని సేమ్ కంపారిజన్ చేస్తారు పిల్లలు. చేస్తారా చేయరా? అరే నేనే అన్నానండి మమ్మల్ని, నేను ఫారెన్ వెళ్ళడానికి లండన్ వెళ్ళడానికి అప్పట్లో నేను IELTS టోఫెల్ అన్ని రాసినప్పుడు అర్థమవుతుందా, నాకు జస్ట్ ఫ్లైట్ ఛార్జ్కి డబ్బులు లేవు. అరే నాకన్నా చదువు లేని వాళ్ళు, దేనికి పనికిరాని వాళ్ళు మా ఊర్లో ఫారెన్ పంపించి చదివిస్తున్నారు. అప్పుడు మా అమ్మ నేను అదే అన్నా, మా నాన్న అదే అన్నా, పిల్లలు కన్నారు దేనికి మీరు ఉపయోగం అన్నా అని. మళ్ళీ ఇంట్లో కూడా లేను నేను. ఆ కోపం పెట్టుకొని ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నా. అర్థమవుతుందా? అందరు గ్యారేజ్ చిన్నారులాగా మళ్ళీ డెవలప్ అయ్యారు ఇళ్ళకే. కొంతమంది 21 సంవత్సరాలు 22 సంవత్సరాలకు మా ఫ్రెండ్ అశోక్ వాళ్ళ అన్న కొడుకు సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? సరైన గైడెన్స్ లేక, డబ్బులు ఏదో బెట్టింగ్లో దేంట్లో పెట్టేసి భయపడిపోయి మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ వస్తాయి లేదో భయంతో ఎవరికి చెప్పుకోలేక మళ్ళీ ఏదో లవ్ అఫేర్ సంథింగ్ అనే ప్రాబ్లం అని చెప్పేసి సూసైడ్ చేసుకున్నాడు. 21 years పిల్లోడు. ఈరోజు నా పిల్లలు అలా చేసుకుంటారా? నా చుట్టుపక్కల బంధువుల పిల్లలు అలా చేసుకుంటారా? అరే ఏదున్నా మా బాబాయ్ ఉన్నాడు రా, మా మామయ్య ఉన్నాడు రా, ఏదున్నా చూసుకుంటాడు రా. ధైర్యం ఉండిదా లేదా? చెప్పండి సార్. నేను అనేవాడిని, నా కుటుంబాల్లో ఒక ధైర్యమా కాదా? డబ్బు గురించి మాకు మా బాబాయ్ దగ్గర ఉండేరా, మా మామయ్య దగ్గర ఉండే లేదా, మా అన్న దగ్గర ఉండే లేరా, మా తమ్ముడి దగ్గర ఒక ధైర్యం ఉండిదా లేదా? సేమ్ షాప్ అనే బిజినెస్ లో నేను డెవలప్ అవడం వల్ల కొన్ని వందల మంది జీవితాలకి ఒక ధైర్యంగా నేను నిలబడగలను. నా ఫ్యామిలీలో కావచ్చు, నా పర్సనల్ గా, నా ఫ్రెండ్స్ లో కావచ్చు, నా కొలీగ్స్ లో కావచ్చు. ఎస్ఆర్ను అదే బయట జీవితాల్లో ఎవరికైనా డబ్బులు ఉంటే, ఇంకా డబ్బు వచ్చిందని ఎవరైనా ధైర్యాన్ని ఇవ్వగలరా? నిన్న రాజరత్నం వచ్చాడు నా కాడికి, కొంచెం టెన్షన్ పడుతున్నాడు. గురుజీ సో ఇట్లా ఉంది పరిస్థితి, ఏం చేయాలి? సో నో ప్రాబ్లం అంటే ఆయన పాస్పోర్ట్ చేసే ప్రాబ్లం ఏంటంట. సో నేను ఇప్పుడు జాబ్ రిజైన్ చేస్తే నా సర్టిఫికెట్లు ఆగిపోతాయి, ఎందుకంటే అక్కడ నేను ఎంటెక్ చదువుతున్నాను, 50,000 ఫీజు కట్టాలి, మరి నన్ను ఏం చేయమంటావు గురుజీ అని అడిగాడు. సో నో ప్రాబ్లం, ఈ మంత్ 2 months నువ్వు జాబ్ చేసుకో కాదు, పాస్పోర్ట్ కంప్లీట్ అయినాక నువ్వు రా, నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు నేను సక్సెస్ చెప్పే బాధ్యత నాదని చెప్పాను. అలా ఎవరు చెప్తారా? చెప్పండి సార్, చెప్పండి. నో మా గురుజీ. జీవితాల్లో అలా ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఫ్యామిలీస్ లో ఈరోజు నేను ఎవరికైనా ఇదే విధంగా నేను ధైర్యం చెప్పి నేనున్నా నీకు తోడుగా అని చెప్తా. ఎవరైనా అలా చెప్తారా? నేను అలా ధైర్యం చెప్పగలుగుతున్నానంటే నాకేమన్నా మా నాన్న ఏమన్నా పోతుపోతే ఏమన్నా మూటలు ఇచ్చాడా? మా నాన్న ఇచ్చాడా? మమ్మీ ఇచ్చిందా? ఎవరు ఇవ్వలా. సేఫ్ షాపే నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చింది. సేఫ్ షాప్ లో కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మన అప్లైన్లో సంపాదించుకుంటున్నారు. మన వికాస్ గురించి 2,34,00,000 చూపిస్తున్నాడు సంవత్సరం సంపాదన. లేకపోతే నేను చూపిస్తాను 2,34,00,000. ఈరోజు 15 లక్షలు 20 లక్షలు చూపిస్తున్నా కదా. సార్ నో ఇంకో 4 ఏళ్ళకి నేను కూడా అలానే చూపిస్తాను సార్. ఆ ధైర్యం నాకుంది. మరి ఈరోజు మీకు కూడా ఆ ధైర్యం వచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇలానే చూపిస్తారనుకుంటున్నాను, చేస్తారనుకుంటున్నాను. నేను ఆకాశం నుంచి ఊడిపడలా. ఇదే తెలుగు రాష్ట్రాల్లో, ఇదే ఆంధ్రప్రదేశ్లో, ఇదే గుంటూరు జిల్లా రాజధాని ఏరియాలో, ఇదే పొన్నికెల్లో నాకు
మారుమూల గ్రామంలో పుట్టి పెరిగి వర్క్ చేస్తూ 4 ఏళ్ళలో 5 ఏళ్ళలో సక్సెస్ అయిన వ్యక్తిని. మీ కళ్ళకి అన్ని ప్రూఫ్లు చూపిస్తున్న వ్యక్తిని. మీ ఏరియాలో మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో మంది నాతో పాటు ఉన్న పనిచేస్తున్న టీం అందరూ సక్సెస్ అవుతున్నారు. ఇంతమంది సక్సెస్ అవుతున్నప్పుడు మీరేదో సక్సెస్ కాలేరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికి భయపడకండి. బయట వాళ్ళు దీని గురించి సక్సెస్ కానోళ్ళు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళు అయిపోతున్నారంటే వాళ్ళు టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. టైం స్పెండ్ చేయలేక ఎథికల్గా ఉండలేక మాత్రమే వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. నువ్వు 4 ఏళ్ళు 5 ఏళ్ళు టైం స్పెండ్ చేసి ఎథికల్గా 4 ఏళ్ళు 5 ఏళ్ళు పని చేయి, నువ్వు ఎందుకు సక్సెస్ కావో చెప్పు. ఎందుకు సక్సెస్ కావో చెప్పు. అర్థమవుతుంది అందరికి. సక్సెస్ కాకపోవడానికి ఒకటి టైం పూర్తిగా దీని మీద కేటాయించుకోకపోవటము, 2 ఎథికల్గా ఉండకపోవటం. ఈ 2 విషయాలే. మరి ఈ 2 విషయాల్లో మీలో మార్పు చేసుకొని 4 ఏళ్ళు 5 ఏళ్ళు టైం స్పెండ్ చేసేసి ఎథికల్గా ప్రతి ట్రైనింగ్, ప్రతి ఫంక్షన్, ప్రతి మీటింగ్, ప్రతి సెమినార్, ప్రతి జూమ్, ప్రతి దానికి మీరు వస్తూ 100% మీరు మాతో పాటు కలిసి పనిచేయండి. మేము సక్సెస్ అయ్యాక మీ కళ్ళ ముందు మేము ఉంటామని మరొకసారి మీకు మాటిస్తూ, మరి ముఖ్యంగా గారా చిన్నారావు నాయుడు మీకు అండగా ఉంటాడు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ కాల్ కొట్టండి, నేను మీ ఏరియాకి మీ ఇంటికి నేను వచ్చి మీకు సపోర్ట్ కొట్టాలని మీకు మాటిస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్, అందరికి ధన్యవాదాలు. దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. నేను మీకు సపోర్ట్ కొంటున్నాను అంటే దట్ మీన్స్ నేను వచ్చి ప్లాన్ చెప్తాను, నేను వచ్చి ఫాలోఅప్ చేస్తాను చెప్పట్లా. నేను ట్రైనింగ్కి వస్తా, మీటింగ్కి వస్తా, ఫంక్షన్కి వస్తా. ఎవరైనా ఇది ఫేక్ 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 అంటే నిలబెట్టి అతని ముందు ఇది కరెక్ట్ అని నిరూపిస్తాను. ఎస్ఆర్నో ఎనీ ప్రాబ్లం నేను వచ్చి చూస్తా. ప్లాన్కి రావాలంటే అందరికంటే నేను రాలేను, నేను ఫాలోఅప్ రాలేను. బట్ మీరు పిలిస్తే ట్రైనింగ్కి రాగలను, మీటింగ్కి రాగలను, ఫంక్షన్ రాగలను, సెమినార్కి రాగలను. క్లియర్? రెడీనా? ఎస్ఆర్నో చెప్పండి. మరి ఈ రోజు నా లైఫ్ జర్నీ మొత్తం నేను చూపించాను. నా లైఫ్ లో వచ్చిన మార్పులు మొత్తం చెప్పాను. మరి మీలో ఎంతమంది ఎలాంటి కమిట్మెంట్